బ్రతికించి మీ పిల్లలుగా మార్చుకున్నారు. ఈ వారం కూడా మీ నామాన్ని మా యందు మహింపరచుకుంటున్నందుకు వందనాలు అయ్యా. మీ శక్తి చేత ఇంకనూ నింపండి. బిడ్డలు ఇచ్చిన కానుకలు మీరు చూసి దీవించారని నమ్ముతూ ఉన్నాను. మమ్మల్ని బ్రతికించి మీ సాక్షులుగా చేస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. ఇప్పుడు మీ లేఖనాలను ధ్యానం చేయబోచుండగా మాట్లాడుతూ ఉండగా మీ మాటలు నా నోట ఉంచండి. వీళ్ళందరూ నీ పిల్లలయ్యా. బలమైన నీ కార్యం జరగాలి, నీ కొరకు సిద్ధపడాలి, నిన్ను హత్తుకోవాలి. అటువంటి మాటలు నాకు సమృద్ధిగా దయచేసి దీవించమని యేసయ్య నామంలో ప్రార్థించి ఈ వాక్యం ప్రారంభిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రాలు, అందరికి వందనాలు. ఒక అర్ధగంట సేపు మాత్రమే వాక్యం చెప్పుకున్నాం ఈరోజు. నిర్గమకాండం 20వ అధ్యాయం 16వ వచనం. నిర్గమకాండం 20వ అధ్యాయం 16వ వచనం. నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు. అందులో 10 ఆజ్ఞలు ప్రధానమైనవి ఆయన చేతి ఉరేలతో రాసి ఇచ్చాడు. రాతి పలకల మీద దేవుని చేతి ఉరేలతో రాసి ఇచ్చిన మాటల్లో ఇదొక మాట. నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. 10 ఆజ్ఞల్లో ఒక విషయం ఇది. అంటే అబద్ధము ఆడరాదు, అబద్ధము పలకకూడదు. ఎందుకు దేవుడు చెప్పాడంటే మనుషులు అబద్ధాలకు అలవాటు పడిపోయారు. ఇప్పుడు మీరు నా జనమైనందున వారి వలె మీరు అబద్ధము ఆడకూడదు. అబద్ధ సాక్ష్యము కూడా నీ పొరుగు వాని మీద పలకకూడదు అని దేవుడు ఈ అబద్ధం గురించి వ్రాయించాడు. అవసరమైతే అబద్ధం పలకాలి అన్నది మనుషుల తంతు. అబద్ధం ఆడకూడదని దేవుడు గట్టిగా వ్రాయించాడు. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 163వ వచనం. కీర్తన గ్రంథం 119 163వ వచనం. అబద్ధము నాకు అసహ్యము, అది నాకు హేయము. ధర్మశాస్త్రాన్ని బాగా చదివిన దావీదు గారు ఈ అబద్ధాన్ని అసహ్యించుకున్నాడు. అబద్ధము నాకు అసహ్యం, అది హేయము. అసహ్యము, హేయం అంటే దగ్గరకు రానివ్వడు. దాని పేరు కూడా ఎత్తరు, దూరంగా ఉంచుతారు, ఛేదరించుకుంటారు. హేయం అంటే, అసహ్యం అంటే. మనుషులను ఛేదరించుకోబోయే ముందు, మనుషులను అసహించుకోబోయే ముందు అబద్ధాన్ని అసహించుకోండి. అది మనకు క్షేమం. దావీదు మనం బయటికి చెప్పుకున్నాడు, అబద్ధం అంటే నాకు అసహ్యము అని. ఇప్పుడు అబద్ధం అంటే అసహ్యం అయితే ఆయన ఏం మాట్లాడతాడు? అబద్ధాన్ని అసహించుకుంటే ఏం మాట్లాడతాడు ఆయన? నిజం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనంలో, సామెతల గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనం. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరంగా ఉంచుమని ప్రార్థన చేసుకున్నాడు ఒక ఆయన. వ్యర్థమైన వాటిని అబద్ధాలను నాకు దూరంగా ఉంచని దేవుణ్ణి అడుగుతున్నాడు. అబద్ధాన్ని ప్రేమిస్తారు, అబద్ధాన్ని నమ్ముతారు, అబద్ధం వెంటబడతారు, అబద్ధాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు. ఈయనేం ప్రార్థన చేస్తున్నాడు? ఒకవేళ నేను అలా చేస్తానేమో, నా నుంచి అబద్ధాన్ని దూరం చేయని ప్రార్థన చేస్తున్నాడు. దావీదు గారేమో అబద్ధం అంటే నాకు అసహ్యం అని ఛేదరించుకున్నాడు అబద్ధాన్ని. ఎఫెసీయులకు రాసిన పత్రిక
4వ అధ్యాయం 25వ వచనం. మనము ఒకరికొకరము అవయవాలమై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. మనం ఒకరికొకరము అవయవాలమై ఉన్నాం. ఈ విషయాన్ని 2 భాగాలుగా విభాగించి, ఒక భాగం మనమందరం ఒక తల్లి గర్భంలో నుంచి వచ్చిన వారమే. ఎన్ని కులాలున్నా, ఎన్ని మతాలున్నా, ఎన్ని ప్రాంతాలు, దేశం, ప్రపంచం ఎన్ని దేశాలుగా, ఎన్ని రాష్ట్రాలుగా విభాగించబడిన ఒక రక్తమే. ఒకనిలో నుండి వచ్చిన వారమే, అవయవాలమై ఉన్నాం. 2వ భాగం ఏంది? యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచి బాప్తిసం తీసుకున్న మనం అందరం ఒక శరీరంలో ఒక అవయవం లాంటి వారం. ఏదో ఒక అవయవం. శరీరం ఉంది, అవయవాలు చాలా, అన్ని కలిపి ఒక శరీరం. మనం ఒకరికొకరు అవయవాలమై ఉన్నాం. ఒకరికొకరు. అందుకని మీరు అబద్ధం ఆడుట మాని ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. సత్యమే మాట్లాడవలెను. నిజం చెప్పాలి. పొరుగువారికి అబద్ధం చెప్పకూడదు. ఎందుకు? ఒకరికొకరము అవయవాలమై ఉన్నాం. మనం ఈ శరీరంలో మనం ఆహారం తిన్నా, పానీయం తాగిన, ఏదైనా కానీ నాలిక రుచి చూస్తుంది, పళ్ళు పిక్కి పిక్కి చేస్తాయి, అది కడుపులోకి వెళ్తుంది. నాలిక రుచి చూసినప్పుడు దేహం అంతా సంతోషం కలుగుతుంది. దేహం అంతటికి నాలిక రుచి చూడటం వరకు ఆ ఆనందం అనేది శరీరంలో అంతటికి కలుగుతుందండి. నాలుక అబద్ధం చెప్పింది అనుకో, పంచదార నాలుక మీద వేస్తే అబ్బాయి ఇది చేదుగా ఉందని అందనుకో, నాలుక ఎలా ఉంటుంది? నాలుక నిజమే చెబుతుంది రుచుల విషయంలో. పంచదార వేస్తే తీయగా ఉందని మెదడికి చెబుతుంది, మెదడు అన్ని అవయవాలకు చెబుతుంది. ఉప్పు వేస్తే ఉప్పుగా ఉందని చెబుతుంది. ఈ నాలుకతో పొరుగు వారికి అబద్ధం చెప్తే, ఒక అబద్ధంలో ఎన్నో నష్టాలు ఉండొచ్చు. ఒక అబద్ధంలో ఎన్నో శాపకరమైన విషయాలు ఉండొచ్చు. ఒక అబద్ధంలో యేసుక్రీస్తునందు మనం అందరం ఒకరికొకరము అవయవాలమై ఉన్నాం. ఒక కుటుంబం అంతా ఒక అవయవం, ఒక శరీరం. సంఘం అంతా కలిపి ఒక శరీరం. కుటుంబంలో అబద్ధాలు ఉండకూడదు, సంఘంలో కూడా అబద్ధాలు ఉండకూడదు. ఒకరికొకరు మనం అవయవాలమై ఉన్నామన్న సంగతి అంటే మనం అందరం కలిసి ఒక శరీరమే. ఇక మనకు మనమే అబద్ధాలు చెప్పుకున్నట్లు ఉంటుంది. అబద్ధం ఆడుట మాని ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. ఆది కాండంలో దేవుడు మోషే ద్వారా చెప్పిన, క్రొత్త నిబంధనలో దేవుడు పౌలు గారి ద్వారా చెప్పిన అబద్ధాన్ని అసహించుకుంటూ చెప్పాడు. అలా చేయకూడదని చెప్పాడు. ఎక్కడన్నా కానీ దేవుడు అవసరమైతే అబద్ధం వాడండి అని దేవుడు గ్రంథంలో రాయించాడా? మనకు ఒక సామెత, బాగా తెలిసిన సామెత, మీరు కూడా చెప్తారు, చెప్పండి. 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలంటే అబద్ధాలు ఆడి చేసిన పెళ్లి మామూలుగా ఉండదు. అది కూడా అబద్ధం కాలని అయిపోయింది అంత. తర్వాత గందరగోళం ఉండిపోయింది. అది యేసుప్రభు వారి నమ్మని వారి జీవితాల్లో, యేసుప్రభు వారిని నమ్మిన మన జీవితాల్లో మనం ఒకరికొకరు ఏం చెప్పాలి? చెప్పండి, ఏం చెప్పాలి? సత్యమే మాట్లాడవలెను. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కొలస్సీయులకు రాసిన పత్రిక
3వ అధ్యాయం 9వ వచనం. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచుబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. యేసయ్య నమ్మకం ముందు ప్రాచీన స్వభావం, యేసుప్రభువు వారి దగ్గరికి రాకముందు, బాప్తిస్మం తీసుకోకముందు ప్రాచీన స్వభావం అంటే సాతాను స్వభావం ధరించుకొని ఉన్నాం. యేసుప్రభువు వారి దగ్గరికి వచ్చి ప్రాచీన స్వభావాన్ని పరిత్యజించి అంటే విడాకులు ఇచ్చేసి, వాక్యంలో పరిత్యాగ పత్రిక అని వ్రాసి ఉంది. మన భాషలో పరిభాషలో విడాకులు. ప్రాచీన స్వభావానికి ఏమిచ్చే వేసాం చెప్పండి? ఏమిచ్చాం? ప్రాచీన స్వభావానికి ఏమిచ్చేసాం? అది విడాకులు ఇచ్చేసేసి. విడాకులు ఇచ్చిన తర్వాత సంబంధం ఉండిద్దా? అంటే నీకు నాకు సంబంధం లేదని అర్థం. ప్రాచీన స్వభావంలో అబద్ధం ఒకటి. లక్షణాలు చాలా ఉంటాయి, అందులో అబద్ధం ఒకటి. మీరు నవీన స్వభావాన్ని ధరించుకొని ఉన్నారు, ఇక పాత స్వభావం మీలోనికి రాకూడదు. పాత స్వభావం అంటే చాలా విషయాలు ఉన్నాయి, అందులో అబద్ధం. నువ్వు అన్ని మంచి పనులు చేసి నలుగురి సహాయపడి బాగా ప్రార్థనలు చేసి సాక్ష్యాలు చెప్పి గొప్పగా అబద్ధం ఆడామనుకో, తెల్లని వస్త్రాల మీద ఒక చిన్న మచ్చబడినట్లు చక్కగా కనబడతా ఉంటుంది. ఇప్పుడు నవీన స్వభావాన్ని ధరించుకున్నారంటే తెల్లని వస్త్రాలు వేసుకున్నారు, మచ్చబడకుండా చూసుకోవాలి. మచ్చలు బయట వేయరు, మన లక్షణాలే మచ్చలుగా మారిపోతాయి. లక్షణాలన్నింటినీ చంపాలి. చాలా ఉన్నాయి, కోపము, వ్యభిచారము, దురాలోచనలు, దొంగతనాలు, కామకత్వము, వీటితో పాటు అబద్ధం ఒకటి. ఈ అబద్ధాన్ని పరిత్యజించి నూతన స్వభావాన్ని ధరించుకున్నారు కాబట్టి మీ నూతన స్వభావంలో నూతన జీవితంలో ఉండాలి. ఒకరితో ఒకరు అబద్ధము ఆడొద్దు. దేవుని వాక్య ప్రకారం జీవించే వారికి, దేవుని అధికంగా ప్రేమించే వారికి అబద్ధం ఆడాల్సిన అవసరం రాదండి. నిజంగా కాదు. వారు నిజమే మాట్లాడతారు. అబద్ధం ఆడుతున్నారంటే దేవుని ఒక పక్కన పెట్టావు. అబద్ధాలు చెప్తా ఉన్నామంటే, తోటి వారికి ఇంట్లో కానీ బయట కానీ అబద్ధాలు చెప్తా ఉన్నామంటే నువ్వు వాక్యాన్ని అనుసరించడం లేదు, నిర్లక్ష్యం చేస్తున్నావు. దేవుని ఆజ్ఞను, దేవుని మాటను నిర్లక్ష్యం చేస్తున్నావు. నిర్లక్ష్యం చేసి నీ స్వలాభం కోసం, నీ సుఖభోగాల కోసం అబద్ధాన్ని ఉపయోగపెట్టుకుంటున్నావు. ఒక అబద్ధం చెప్తే దానికి తోడు వెంటనే ఒప్పుకోకపోతే 100 అబద్ధాలు ఆడాల్సి వచ్చిందంట. ఒక అబద్ధాన్ని దాచిపెట్టుకోవడానికి 100 అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. కయ్యూరిని హేబేలు చంపేసేసాడు, సొంత తమ్ముడిని. ఎవరు అడగల, దేవుడు అడిగాడు, మీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అన్నాడు. ఎందుకు చంపావు అని అడగల, నీ తమ్ముడు ఎక్కడా అని అడిగాడు. ఏం చెప్పాలి? చంపేశానయ్యా అంటే ఇంకో విధంగా ఉండేది. కోపం వచ్చింది, చంపాను. ఈ తమ్ముడు ఎక్కడా అంటే నా తమ్ముడికి నేనేమన్నా కావాలి వాడినా అన్నాడు. ఎవరితో? దేవునితోనే. ఆయన స్వభావంలో ఆయన కోప్పడకుండా నీ తమ్ముని రక్తం నేలలో నుండి నాకు మొరబెడుతుంది. నువ్వు అబద్ధ చేసిన దాన్ని చేసినట్లుగా ఒప్పుకోకుండా నేనేమన్నా కావాలి వాడినా అంటే ఇంకొక ఉంటుంది. ఆదాము హవ్వల జీవితంలో కూడా అదే జరిగింది. పండు తినొద్దంటే తిన్నారు. ప్రభువారు వచ్చి అడిగారు, ఆదాము ఎక్కడ ఉన్నామని అడిగారు. కనపడదు కాదు, అడిగింది.
ఏం చెప్తాడా అని. అయ్యా నీ స్వరం విని చెట్ల చాటున దాక్కున్నాను సిగ్గేసి. ఎప్పుడు బాగానే వస్తావుగా, ఇప్పుడు ఎందుకు సిగ్గేసింది, తినొద్దున్న పండు తిన్నావా అదని చెప్పడం ముందు. అయ్యా నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీ పండు తింది, నా దగ్గరకు వచ్చింది, నాకు కూడా తినిపించింది, అప్పుడు మేము మహిమ పోగొట్టుకున్నాము, అందుకని చెట్లు చాటును దాక్కున్నాము అని అవన్నీ చెప్పలా. దీన్ని ఏమంటారు? దొంగ తిరుగుడు మాటలు అంటారు. నేను తినొద్దున్న పండు తిన్నావా అంటే, నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ తాను తిని నాకు కూడా పండు తెచ్చింది తిన్నానంటలా. మళ్ళీ స్త్రీ మీదకి నెట్టాడు. అవును అడిగాడు దేవుడు, ఏంది సంగతి అని. అయ్యా పాము నన్ను మోసం చేసింది అందుకని తిన్నానంటుంది. తిన్నానంటలా. ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటున్నారు అబద్ధాన్ని దాచిపెట్టుకోవడం కోసం. ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటున్నారు. అబద్ధము దాగదు, సత్యం కూడా దాగదండి. దాయలేదు, దేన్ని దాచిపెట్టలేము. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నా ఏంటంటే, ఇప్పుడు మనం దేవుని పిల్లలంగా మారాం. నేను దేవుని బిడ్డను, నిజంగా నేను దేవుని ఆరాధిస్తున్నాను అని నమ్మకం కలిగిన వారు, నిజంగా నేను దేవుని ఆరాధిస్తున్నాను, దేవునితో నాకు మంచి సంబంధం ఉంది అనుకున్నవారు అసలు భయపడాల్సిన పని లేదు. దేవునికి దూరంగా జరుగుతూ దేవుని మహిమను, దేవుని ప్రత్యక్షతలను పోగొట్టుకుని ఒక తప్పుని 100 అబద్ధాలతో కప్పిపెట్టాలని చూసుకోవటం ఎంత అవమానం తెచ్చిపెడుతుందో తెలుసా? ఏమొస్తుంది తర్వాత? నువ్వు అబద్ధాలను దాచిపెడుతూ 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 వస్తుంటే ఏమొస్తుంది? కొంచెం అవమానం కాదు, చాలా అవమానం వస్తుంది. తప్పిదములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు వర్ధిల్లును. కనికరించబడతారు, వర్ధిల్లుతారు. దాచిపెట్టుకుంటే అవమానం వస్తుంది, శాపం వస్తుంది, దెబ్బలు తగులుతాయి, నష్టాలు వస్తాయి, భయంకరమైన కష్టాల్లో కూరుకొని పోతారు. దేవుడు మరి తర్వాత అయ్యా యేసయ్యా నువ్వేందయ్యా మమ్మల్ని ఎట్లా చేసావు అయ్యా 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 అని ఏడుస్తారు. యేసుప్రభు గారు పొరపాటును కూడా ఆయన మనుషులకు చేయని విధంగా ఆయన ఏమి చేయడు. ఆయన అంత మంచి జరిగిస్తాడు. నీ అబద్ధం చేటు నీ కుటుంబానికి. దేవుని ఎరగక ముందు జరిగిన సంఘటనలు దేవుని గుర్తు జరిగిన తర్వాత మన జీవితంలో జరగకూడదండి. అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయం 5వ వచనంలో, ఆ దినాలలో క్రైస్తవ సంఘం ప్రారంభ దినాలలో వారు ప్రేరేపించబడి సమర్పించుకొని వారి ఆస్తులన్నీ అమ్మి అపొస్తలుల పాదాల దగ్గర పెడుతున్నారు తీసుకొచ్చి. అందులో అననీయ సప్ఫీరాలు కూడా వాళ్ళకు కూడా ఆశ కలిగింది. మనం దేవునికి ఇచ్చేస్తాం, దేవుడు ఉంటే చాలు అనుకొని వాళ్ళ ఆస్తిని అమ్మారు. ఏం చేశారు? ఎందుకు అమ్మారు ఆస్తిని? దేవునికి ఇచ్చేయాలని. ఆస్తి అమ్మి చేతికి వచ్చిన తర్వాత ధనం కొంత దాచిపెట్టుకోవాలన్న దుర్బుద్ధి పుట్టి ఇద్దరు కూడబలుక్కున్నారు. కొంచెం దాచిపెట్టుకునేది ఎక్కువ, అమ్మిన ఆస్తి ఎక్కువ. ఆలోచించండి. అమ్మిన ఆస్తి ఎక్కువ, కొంచెం ఎక్కువ దాచిపెట్టుకుంటుంది. వాళ్ళు అమ్మిన ఆస్తి ఎక్కువ కదా, అంతా అమ్మే వేసేసి మళ్ళీ కొంచెం ఏదో దాచిపెట్టుకోవాలా? వాళ్ళలో దుర్బుద్ధి పుట్టి మొదట వాళ్ళ ఆవిడకి చెప్పుకుంటాడేమో, నువ్వు ఇది భద్రం చెయ్యి, నేను ముందెళ్ళి పేతురు గారికి ఇచ్చేస్తానని. ఇద్దరు కలిసి రావాలి. ఒకళ్ళు వచ్చారు. ఎవరూ చెప్పలేదండి. ఈ ధనం ఆయన పాదాల దగ్గర పెట్టబోయేటప్పుడు
పేతురు గారికి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు, ఇంతకే మీరు దీన్ని నమ్మారా అని అడిగాడు. ఆస్తి ఎవరిది? అమ్మినవాడు దానినయ్యా సభ్యురా. ఇప్పుడు ఇక్కడ గట్టిగా అడుగుతున్నాడు, ఇంతకీ అమ్మారా అని. దైవజనుడు ఎందుకు ఇలాగ అడుగుతున్నాడు అంటే ఆలోచన రాలా, ఆయనకు బయలుపడిందేమో అని ఆలోచన రాలా. ఇంతకే అనేసాడు ఒకసారి. ఇది అమ్మక మునుపు అంతా నీదే కదా, సాతాను నీ హృదయమును మోసపుచ్చింది, నువ్వు దేవునితోనే అబద్ధం ఆడుతున్నావు. అబద్ధం ఎవరితో ఆడాడు? దేవునితోనే. దేవునితోనే అబద్ధం ఆడావు. ఇంట్లో ఒకళ్ళతో ఒకళ్ళు, పిల్లలు తల్లిదండ్రులు పిల్లలతో, స్నేహితులతో, భార్య భర్తతో, భర్త భార్యతో అబద్ధాలు ఆడటం సహజం. ఇప్పుడు ఈ మనిషి ఎవరితో అబద్ధం ఆడాడు? దేవునితోనే అబద్ధం ఆడాడండి. ఏమి చేయలా. పేతురు ఈ మాటలు పలుకుతూ ఉండగా ఆయన అక్కడే కుప్పగోలి ప్రాణం విడిచాడండి. దేనికి? అబద్ధం ఆడినందుకు అక్కడే కుప్పగోలిపోయాడు, ప్రాణం పోగొట్టుకున్నాడు. ఇంతకేనా అన్నప్పుడు, అయ్యా భయపడి తప్పు జరిగింది అయ్యా, కొంచెం ఇంట్లో పెట్టుకొని వచ్చానన్నాయంటే ప్రాణం అన్నా దక్కితేమో, దేవుడు క్షమించేవాడు. ఇందుకే అన్నాడు. మనుషులతో అబద్ధాలు ఆడిన సంగతులు ఒక విధమైన నష్టాలు సమకూరిస్తే, దేవునితోనే అబద్ధం ఆడితే ప్రాణ నష్టమే సంభవిస్తుందండి. దేవుడు అవకాశం ఇచ్చాడు, అడిగాడు, దేవునితోనే అబద్ధం ఆడాడు. అబద్ధం ఏం చేసింది? ప్రాణం పోయింది, ప్రాణం పోగొట్టుకున్నాడు. దేవుని సన్నిధిలో బాధ్యతలు తీసుకున్నాడు, పరిశుద్ధాత్మను పొందారు, దేవునికి ఇవ్వాలని ఆశపడ్డారు. ఒక్క అబద్ధంతో ప్రాణం పోగొట్టుకున్నాడు. వెంటనే అక్కడ యవనస్తులు ఆయన తీసుకుని వెళ్ళి పాతి పెట్టారు. ఈలోపు వాళ్ళ ఆవిడ వచ్చింది. ఈ జరిగిన సంగతులు ఏమి ఆమెకు తెలియదు. నీవు నీ భర్త కలిసి ఇంతకీ అన్నారా అంటే ఆమె కూడా ఏముంది? ఇంతకీ అంది. ఇద్దరు అబద్ధికులు, భార్యాభర్త ఇద్దరు అబద్ధికులు. మీ పెనిమిటిని మోసిన వారి పాదములు గుమ్మంలోనే ఉన్నాయనగానే ఆమె కూడా అక్కడే పడి చచ్చిపోయిందండి. ఇద్దరు ప్రాణం పోగొట్టుకున్నారు. దేనికి? అబద్ధం. దేవుడు ఎందుకు చెప్పించాడు అబద్ధం ఆడొద్దని? మనుషుల ప్రాణాలకు నష్టమని. ఆయన కోసం చెప్పాలి అబద్ధం ఆడొద్దని. ఆయన అబద్ధం ఆడనేరని దేవుడు మన కోసం చెప్పించాడు. అబద్ధం ఆడితే విలువలు పోతాయి, అబద్ధం ఆడితే ప్రాణాలు పోతాయి, అబద్ధం ఆడితే నష్టాలు జరుగుతాయి. పదిహేను అధ్యాయం కీర్తనల గ్రంథం, కీర్తన 15వ అధ్యాయం 1-2 వచనాలు. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. పరలోక రాజ్యంలో ఎవరుంటారు? దేవునితో ఎవరుంటారు? ఎవరు ఉండగలుగుతారు? అతిథులుగా ఎవరు ఉండగలుగుతారు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించే వారికి అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. హృదయపూర్వకంగా నిజము పలకకపోతే ఇన్ని సంవత్సరాలు నీ ప్రయాస వృధా అయిపోతుంది.
అయ్యా నేను చాలా రోజులు వచ్చానయ్యా, ఒక్క విషయమే అయ్యా అంటానికి లేదు అక్కడ. కానికి ఇచ్చానయ్యా, నీ నామంలో ప్రార్థన చేసుకున్నానయ్యా, సాక్ష్యం చెప్పానయ్యా అంటే ఈ అబద్ధం నిన్నేం చేసింది? త్రోసివేసేసింది దేవుని దగ్గర నుంచి. నెట్టివేయబడ్డారు. దావీదు అంటాడు, అబద్ధం అంటే నాకు అసహ్యం. మరొక ఆయన అన్నాడు, అబద్ధాన్ని నాకు దూరంగా ఉంచయ్యా, ఒకవేళ నేను ప్రేమిస్తానేమో, అబద్ధాన్ని నాకు దూరం చేసేసాయి. పాస్టర్ గారు ఇప్పుడు చెబుతున్నావు కానీ అబద్ధం ఆడకుండా ఎవరుంటారు అసలు చెప్పు, చూపి అంటే నేను మరలా చెప్తున్నాను, నిజంగా దేవుని ప్రేమించేవారు, దేవుని వాక్యాలను అనుసరించేవారు, యథార్థంగా జీవించేవారు, నీతిని అనుసరించే వారికి అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ఉన్నారు. సత్యమే పలుకుతూ సత్యాన్ని ప్రేమించు హృదయపూర్వకంగా నిజం కలిగేవారు ప్రపంచంలో భక్తులుగా, దేవునికి ఇష్టలుగా, దేవునికి దగ్గరగా జీవించిన వారు ఉన్నారు. మన జీవితాల్లో ఈరోజు అబద్ధాన్ని అసహించుకోవాలి. చెప్పండి, ఏం చేయాలి? కొన్ని చోట్ల అబద్ధం పలకకపోతే కుదరట్లేదు. ఎట్లాగా అంటే అవసరమైతే చచ్చిపో, నిజం మాట్లాడతా, దేవుడు నేను చేర్చుకుంటాడు. చచ్చిపో, అవసరమైతే ఆకలితో ఉండు. కొన్ని పరిస్థితుల్లో అబద్ధం చెప్పాల్సి వస్తుందంటే చెప్పమాగా. అందుకని దేవుని నమ్ముకుంటే దేవుని ఆత్మ మనలోకి వస్తుంది. ఆ దేవుని ఆత్మ సహాయం మనం తీసుకొని, ప్రభువా నేను నమ్ముకున్నానయ్యా, మరి ఇరుగు వాళ్ళ దగ్గర నాకు శక్తి, వ్యాపారం చేసుకుంటున్నా, వ్యాపారంలో పడి అబద్ధం చెప్పకూడదయ్యా, నిజంగా నేను నీ బిడ్డగా ఉండాలి. నువ్వు నిజంగా ప్రార్థన చేసావా ఎప్పుడన్నా? అసలు ప్రార్థన చేయకుండా ఎట్లా దేవుడు సహాయం చేయాలంటే, ఇప్పుడు దావీదు ఆ సామెతల గ్రంథంలో 30వ అధ్యాయంలో ఆయన ప్రార్థన చేసుకున్నాడుగా, అయ్యా అబద్ధాన్ని నాకు దూరం చేయాలని ప్రార్థన చేసుకున్నాడుగా. ఏం అలవాటు చేసుకోవాలి? మనుషులు పుట్టినప్పటి నుంచే చిన్న పిల్లలు ఉన్నారండి, వాళ్ళకేం తెలియదు. ఇది అబద్ధం, ఇది నిజం అని కూడా తెలియదు. కానీ ఏయ్ చాక్లెట్ తిన్నావా అంటే నేను అస్సలు తినలేదు అని అంటాడు. డబ్బులు తీసావా అంటే నేను అస్సలు తీయలేదు అని అంటాడు. పలానా చోటుకి వెళ్ళావా అంటే నేను అస్సలు వెళ్ళలేదు అని. ఎవరు నేర్పిస్తే ఈ మాటలు పిల్లలకు వస్తున్నాయి అర్థం కాదు. అంటే అబద్ధాలను నేర్చుకోవాల్సిన పని లేదు, అలవాటు చేయాల్సిన పని లేదు. అయ్యో వచ్చేస్తాయి, పుట్టుకొని వస్తాయి. మనం దేవుని పిల్లలం, సత్య సంబంధులం, సత్యమే పలకగలని వ్రాయబడి ఉంది. ఏం చేయాలి పాస్టర్ గారు అంటే అలవాటు చేసుకోవాలి, నేర్చుకోవాలి, ప్రార్థన చేయాలి. నాకు శక్తి నీ ప్రభువా, అబద్ధం ఆడకుండా శక్తి నీ ప్రభువా, నిజమే మాట్లాడాలి అని. నాకు బుధవారం రోజు నుంచి ఎందుకో ఇవాళ అబద్ధం గురించి చెప్పు. ఆదివారం బుధవారం నుంచి ఎప్పటి నుంచి? బుధవారం నుంచి ఇవాళ అబద్ధం గురించి చెప్పు అని ఆదివారం దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. రాత్రి ఆ అబద్ధం ఎక్కడెక్కడుందో నాకు గుర్తులేదయ్యా అనుకుంటే అది ఎక్కడెక్కడుందో దేవుడు చూపించాడు వెంటనే. స్తోత్రం. అంతనా? ప్రభు చూపించారు. ప్రభు పిల్లలారా, అబద్ధం మన జీవితంలో విలువ లేకుండా చేస్తుంది. అబద్ధం ప్రాణాలు కూడా పోతాయి. వద్దు, ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ అని ఇంగ్లీష్లో. తెలుగులో సాధన చేయమురా, సాధ్యము కానిది లేదురా. నిజం చేయడానికి సాధన చేద్దాం. చేయంగా ఏమైపోయింది? అలవాటు పడిపోయింది. నిజం మాట్లాడటం మొదలుపెట్టు. నువ్వు ఎంత ధైర్యంగా ఉంటావో
అబద్ధం నిన్ను కృంగదేస్తా ఉంది. భయం భయం పిరిగివానిగా చేసి ధైర్యం ఉండదు అబద్ధం ఆడేవారికి. ఎక్కడో కృంగదేస్తా ఉంది. చివరిగా ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. అక్కడ ప్రకటన గ్రంథం 21:8వ వచనంలో పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు అని చివరిగా చెప్పారు. అబద్ధికులందరూ అగ్నిగుండములో పడవేయబడుతురు. పెట్టనుగా నీ దగ్గరకు వచ్చానుగా, ఆ మాత్రం సర్దుకోలేవా ప్రభు అంటే కుదరదు. నేను సర్దుకునేవాడు. పక్షపాతం లేదని రాసి ఉంది. దేవునికి పక్షపాతము లేదు. ఆయన నమ్మినా సరే తప్పు చేసిన వాళ్ళకి శిక్షే, దెబ్బలే. ఈ భూమి మీద ఉండగానే తప్పు తెలుసుకొని విడిచిపెట్టి అయ్యా తెలియజేశానయ్యా అంటే క్షమాపణ ఉండిద్ది. ఈ లోకంలో కుదరతులే ప్రభు, సర్దుకో, నిన్ను ఆరాధించానుగా, నీ కానుక ఇచ్చానుగా, ఆ మాత్రం నన్ను వెనకేసుకొని రాలేవా అంటే అస్సలు కుదరదు. నువ్వెవరో నాకు తెలియదు అని అంటారు. సత్యమే పలకవలెను. హృదయపూర్వకంగా నిజం మాట్లాడేవారు మాత్రమే దేవునితో ఉండగలుగుతారు. అబద్ధం ఆడేవారందరూ, అబద్ధికులందరూ ఎక్కడ ఉంటారంటే అగ్నిగుండంలో పడవేయబడతారు. యోహాను పత్రికలో మనము పాపము చేయలేదని మనం చెప్పుకుని నీడలా మనము అబద్ధం ఆడిన వారం అవుతాము. చేసే తప్పులని చేస్తా, నేనేం చేయట్లేదు, నేను సత్యవంతునని చెప్పుకుంటే అబద్ధికుడు. ఆయన అబద్ధికునిగా చేస్తామంట. మనం ఆయన ఎందు ఉన్నామని చెప్పుకొనొచ్చు, ఆయన ఆజ్ఞలకు గైకొనకపోతే అబద్ధం ఆడిన వారం అవుతాము. ఆయన ఎందు ఉన్నాను, యేసయ్య నమ్ముకున్నాను, నేను ప్రార్థనకి వెళ్తున్నానని చెప్పి ఆయన ఆజ్ఞలు పాటించకపోతే అబద్ధికులు అవుతారు. పొరుగు వారికి అబద్ధం చెప్పకపోవచ్చు, నువ్వు ఆజ్ఞలు పాటించట్లా, అబద్ధికులు అవుతారు. అబద్ధికులందరూ ఎక్కడ పడవేయబడతారు? అగ్నిగుండంలో పడవేయబడతారు. అగ్నిగుండం ఎవరు చేశారు? నరకం ఎవరు చేశారు? దేవుడు. ఎవరి కోసం చేశాడు? చెప్పాలి. ఎవరి కోసం చేశాడు? మనుషుల కోసం కాదు. దేవుడు నరకాన్ని ఎందుకు చేయాలా? నరకాన్ని చేసిన దేవుడు నన్ను ఎందుకు తెచ్చాలా, ఆ నరకంలో పడేస్తానని ఎందుకు బెదిరించాలని చాలా మంది లేచారు, తిరుగుబాటుదారు. నరకం చేసింది మనుషుల కోసం కాదు. నరకంలో పడేస్తానని ఆయన బెదిరించడం లేదు. నరకం చేసింది దయ్యాల కోసం, సాతాను కోసం. ఆయన నరకపు ద్వారాల దగ్గరకు వచ్చి బతిలాడుకుంటాడంట, బిడ్డ ఈ క్షణంలోనైనా విడిచిపెట్టు, నా దగ్గరికి రాని. అబద్ధాలు ఆడేవారు, పాపం చేసేవారు నరకానికి వెళతారని చెప్పాడే కానీ నరకంలో పడేస్తానని ఆయన ఎక్కడా చెప్పలేదు. ఎవరు నరకానికి తీసుకొని వెళ్తారు? ఎవరు నరకంలో పడవేస్తారు? దయ్యాలు వస్తాయి. నేను చెప్పిన మాట విన్నావు, నేను చెప్పినట్టు చేసావు కాబట్టి రా వెళ్దాం, పరలోకంలో నువ్వు ఉండవని చెప్పి అవి తీసుకొని వెళ్తాయి నరకానికి. దేవుడు బెదిరించట్లా నరకంలో పడవేస్తానని. రెండు చేతులు చాపి లోపల నల్లని ప్రజల వైపు దినమెల్లా నేను నా చేతులు చాపి ఎదురు చూస్తా ఉన్నాడు. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తా, మీ పాపాలు క్షమిస్తా, పరలోక రాజ్యం తీసుకొని వెళ్తానని చెప్పి ఆయన ఎదురు చూస్తా ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో అందరూ మోకరించి నిజంగా ప్రార్థన చేసుకోండి. మీ మనసులో ఇక నుంచి నేను అబద్ధం ఆడకూడదన్న ఒక నిశ్చయిత వస్తే దేవునికి సంతోషం, నాకు సంతోషం. సత్యవంతులుగా కనబడాలి, సత్య సంబంధులుగా కనబడాలి, హృదయపూర్వకంగా నిజం పలకాలి. అబద్ధం ఆడేవారు అగ్నిగుండంలో పడవేయబడతారు. ప్రార్థన చేసుకో. ఏమని? నేను జయించలేకపోతున్నాను, నా నాలుక, నా పెదవులు, నా నోరు నిజమే మాట్లాడాలి ప్రభువా, అబద్ధం నేను పలకూడదయ్యా అని ప్రార్థన చేసుకో. దేవుడు సహాయం చేస్తాడు. బ్రతికుండగానే. చనిపోయిన తర్వాత ఎవరు రాలేరు, ఎవరు నేను పరలోకంలో చేర్చలేరు, నరకం నుంచి తప్పించలేరు.
ఒకవేళ అలవాటు పడి మానవ స్వభావంలో అలవాటు ఉంటుంది పుట్టుక నుంచి, అట్లా అలా అబద్ధాలు చెప్తున్నావేమో, వద్దు. దెబ్బలైన తిను, అవసరమైన ప్రాణాలైన బాగొట్టుకో, నిజము నిజము పలుకు. వ్యాపారం పోతే పోయింది, నేను నిజమే మాట్లాడాలనుకో, దేవుడు అద్భుతం చేస్తాడు. మరొక మంచి దారి దేవుడు తెరుస్తాడు. నీతి కొరకు ఆకలి దప్పుకలు గలవారు ధన్యులు, పరలోక రాజ్యం వారు తృప్తి పరచబడతారు తర్వాత ప్రభువు చెప్తా ఉన్నారు. ఒకవేళ పొరపాటున అబద్ధాలు వస్తే, నోరు జారి పొరపాటున ఇలా చేశాను, కావాలని చేయలేదని ఒప్పుకోండి, తప్పులేదు. అందులో దేవుడు సంతోషిస్తాడు, దేవుడు కనికరిస్తాడు, మిమ్మల్ని కనికరిస్తాడు, మీరు అబద్ధం చెప్పిన వారిని కనికరింపజేస్తాడు. ప్రార్థన, అందరూ వాక్యం కోసం ప్రార్థన చేసుకోండి. మనం ఆరాధన చేసుకొని వెంటనే పక్కన జన్మ గారి జ్ఞాపకార్థం మరొక ప్రార్థన